హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో 7th డే వ్లాగ్. ఇది మార్నింగ్ డీటాక్స్ వాటర్ కోసం అయితే దాల్చిన చెక్క పౌడర్ తీసుకున్నాను. ఇలా వాటర్లో వేసి మరిగించుకొని ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని డీటాక్స్ వాటర్ అయితే తీసుకున్నాను. దాల్చిన చెక్క మన వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఫ్రూట్స్ తీసుకుంటున్నాను. 10కి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అలానే ఒక వాటర్ మిలన్ తీసుకొని కొన్ని వాటర్ మిలన్ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అయితే ఇదండి, కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలు, ఒక అరటిపండు, ఒక 7 బాదం పప్పులు తీసుకున్నాను నానబెట్టి ఒలుచుకున్నటివి. అలానే ఒక 5 ఖర్జూరాలు తీసుకున్నాను. ఇంతే అండి, బ్రేక్ఫాస్ట్ అయితే ఫ్రూట్స్తో కంప్లీట్ అయిపోయింది. అలానే మధ్యాహ్నం లంచ్లోకి బ్రోకలీ తీసుకున్నాను. ఈ బ్రోకలీ కర్రీ చేసుకుంటున్నాను. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. అలానే టమాటాలు కూడా కట్ చేసుకున్నాను, ఒక 2 టమాటాలు. ఈ బ్రోకలీని చిన్న చిన్న పీసుల్లాగా ఇలా కట్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళలో వేసుకుంటున్నాను ఫస్ట్. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుండ పెట్టుకొని దానిలో వెన్న తీసుకున్నాను. అలానే కట్ చేసిన ఉల్లిపాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత బ్రోకలీ వేసి కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం, అలానే కొంచెం గరం మసాలా వాటర్ వేసి ఉడికించుకుంటే బ్రోకలీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ బ్రోకలీ వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది. బాడీలో ఉండే ఫ్యాట్ అయితే తగ్గిస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. కంటికి కూడా చాలా మంచిదంట ఈ బ్రోకలీ. ఈరోజైతే బ్రోకలీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. అలానే లంచ్ ప్లేట్ అయితే ఇదండి, వైట్ రైస్, బ్రోకలీ కర్రీ. రైస్ ఎంత తీసుకున్నానో అలానే కర్రీ కూడా అంతే తీసుకున్నాను. ఈవినింగ్ డిన్నర్లోకి అయితే చికెన్ రాగి సూప్ అయితే చేసుకుంటున్నాను. దానికోసం స్టవ్ వెలిగించి ఒక బాండల్ తీసుకున్నాను. కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలు తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలానే చికెన్ని కూడా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను. ఈ చికెన్లో వాటర్ వచ్చిన తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం వేసి ఈ చికెన్లో వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకొని తర్వాత నార్మల్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ చికెన్ ఉడికేలోగా రాగి పిండి అయితే ఒక 2 స్పూన్లు తీసుకొని వాటర్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నాను. చికెన్ ఉడికిన తర్వాత ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న రాగి పిండిని కూడా వేసేసి కొంచెం మిరియాల పొడి, అలానే కొంచెం కొత్తిమీర వేసుకొని రాగి సూప్ అయితే చేసుకున్నాను. చికెన్ రాగి సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇంతే అండి, వేడివేడిగా చికెన్ రాగి సూప్ డిన్నర్కి అయితే రెడీ అయిపోయింది. మన వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.